సంచలనం సృష్టించిన నవవధువు ట్విషా శర్మ మృతి కేసులో భోపాల్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆమెది హత్య కాదని, స్పష్టంగా ఆత్మహత్యనని నిర్ధారించారు. వరకట్నం కోసం భర్త, అత్త వేధించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నోయిడాకు చెందిన ట్విషా శర్మ మే 12న భోపాల్లోని తన అత్తింటిలో ఉరివేసుకుని చనిపోయిన స్థితిలో కనిపించింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాల సింగ్ పై కేసు నమోదు చేశారు. అయితే ట్విషా డ్రగ్స్ కు బానిస అంటూ ఆమె అత్త చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్ష్యాధారాల ప్రకారం ట్విషా శర్మది ఆత్మహత్యే అని, పోస్టుమార్టంలో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు. కేసు నమోదులో జాప్యం జరిగింది అన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలి అన్న కుటుంబ సభ్యుల డిమాండ్కు అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు లేదని కోర్టును ఆశ్రయించాలని సూచించారు. కుటుంబ సభ్యులు రెండో పోస్టుమార్టం కోరుతున్నందున వారి అభ్యర్థనను కేసు డైరీలో చేర్చామని తెలియజేశారు.